సార్ ప్రస్తుతం చూస్తున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళ లీడర్స్ కానీ కొంతమంది ₹5కి భోజనం బెచ్చమేస్తున్నారనే కామెంట్స్ అనేది వస్తున్నాయి. అన్నా క్యాంటీన్ ఓపెన్ అవ్వడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అది వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి సార్. అది 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 వాళ్ళకి అసలు వాళ్ళకి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. ఇక వాళ్ళు పెట్టలేకపోయారు. ఈయన ఇప్పుడు ₹5 భోజనం పెడుతుంటే దీని మీద మళ్ళీ వీళ్ళు బురద చల్లుతున్నారు. అంతే తప్ప ఇది వేరే ఏమీ లేదు. వాళ్ళు పెట్టలేరు. వాళ్ళు 5 సంవత్సరాల్లో ఉన్న క్యాంటీన్లు తీసేశారు, ఉన్న రంగులే మార్చేశారు, ఉన్నయే తీసేశారు, అన్ని నానా విధాలా పాడు చేశారు రాష్ట్రాన్ని. ఈరోజు ఏదో పేదలకి ₹5 భోజనం పెడతా ఉంటే దాన్ని మళ్ళీ ఎగతాళిగా మాట్లాడటం. వాళ్ళు చేసింది ఏమీ లేదు, ఇక రేపు చేయలేరు కూడా. ఈయన చేస్తూ ఉంటే ఈరోజు ఈ పంగనామాలు పెడుతున్నారు అనమాట. సార్ ప్రీవియస్ జగన్మోహన్ రెడ్డి రూలింగ్ ఎలా అనిపించింది? ఆయన కూడా మంచి పనులు చేశాను అంటున్నాడు కదా. ఏం చేశాడండి? ఏం చేశాడు? మాకు చాలా రాళ్ళు బాతాడు, పుస్తకాలు మార్చి పుస్తకాలు ఇచ్చాడు. ఒకటి కరెక్ట్ లేదు, అంతా అయోమయం చేసాడు మమ్మల్ని. ఇప్పుడు ఈయన ఇప్పుడు చేస్తేనే కానీ అది లైన్లోకి రాదు. మరి ఇప్పుడు చూస్తున్నట్లు ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అమరావతి ముందుకెళ్ళిద్ది అంటారా? ప్రీవియస్ గవర్నమెంట్ లాగా వెనకబడి ఉండిద్ది అంటారా? ముందుకెళ్ళిద్ది అంటారా ఈ కూటమి? చూస్తూనే ఉన్నారుగా మీరు. అమరావతి ముందుకు పనులు సాగిపోతూనే ఉన్నాయి. బాబు గారు ప్రమాణ స్వీకారం కాకముందే పనులు ప్రారంభించారు. చాలా ఆయన అభివృద్ధి ఎవరో అసలు అందుకోలేరు. వాట్ అబౌట్ ఇటే నిరుద్యోగులు కామన్గా ఉంటుంది కదా మన స్టేట్లో. బెంగళూరు అండ్ హైదరాబాద్ ఈ టైప్ ఆఫ్ వెళ్తున్నారు. పిల్లలకు ఉద్యోగాలు ఈ స్టేట్లో ఉంటాయంటారా ఫ్యూచర్లో ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో పిల్లప్ అవుతుందని లెక్కేస్తున్నాం. జాబులు పిల్లప్ అవుతాయి అనే కంపెనీలు వస్తాయి. జాబులు కూడా నిరుద్యోగులు తగ్గుతారు, జాబులు కూడా పిల్లప్ అవుతాయని మేము ఆశాభావంతో ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ప్రస్తుతం ఈరోజు అన్నా క్యాంటీన్ 4వ రోజు ఎలా అనిపిస్తుంది సార్? సక్సెస్ నాన్ సక్సెస్? కొంతమంది ₹5కి బిచ్చం వేస్తున్నారని వైసీపీ లీడర్స్ కొంతమంది అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కదా. అది అన్న క్యాంటీన్ అనేది ₹5 భోజనం పెట్టడం అనేది చాలా మంచి పద్ధతి. ఇంతకుముందు పూర్వకాలంలో పూటకుళ్ళ అనేది ఉండేది, అప్పుడు ఫ్రీగా భోజనాలు పెట్టేవాళ్ళు. అదేవిధంగా ఈ మెయింటెనెన్స్కి మాత్రమే ₹5 తీసుకుంటున్నాడు. అది మంచి పద్ధతి. బీదర్లోకి చాలామందికి లేబర్కి పని చేసుకొని ₹500, ₹400 కూలీకి పని చేసుకునే వాళ్ళకి మధ్యాహ్నం భోజనం, పొద్దున్న టిఫిన్ చేసి ఇంటికి కూలి డబ్బులు పూర్తిగా తీసుకొని పోతున్నారు. ఇది మంచి పద్ధతి. ప్రతిపక్షాలు ఏదో ఒకటి బుద్ధి తగులుతుంటాయి. ప్రతిపక్షాలు 3 నెలలకే ఏదో అయిపోయింది, జరిగిపోయింది, రాష్ట్రపతి పాలన పెట్టాలా అనే ఈ విధంగా ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. అసలు నెక్స్ట్ జగన్ ఉండడు, జగన్ పార్టీ ఉండదు, వైసీపీ ప్రభుత్వం ఉండదు, వైసీపీ పార్టీ ఉండదు, వైసీపీ ఎత్తిపోతుంది. కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. సార్ ఈ ప్రభుత్వం ద్వారా అభివృద్ధి జరిగిద్ది, ముందుకెళ్ళిద్ది అని నమ్మకం ఉందా? అమరావతి డౌన్లోనే ఉంది, 20 సంవత్సరాల కిందకెళ్ళింది రాష్ట్రం అభివృద్ధి అని అంటున్నారు. నిజంగా ముందుకెళ్ళిద్ది అంటారు? వీళ్ళని నమ్మచ్చు అంటారు? అభివృద్ధి ముందుకెళ్ళింది, వెనక్కెళ్ళింది. జగన్ ప్రభుత్వంలో 20 ఏళ్ళు వెనక్కెళ్ళింది. ఎందుకు వెళ్ళింది అంటే ఆయన అంతా అవినీతిమయమే. ప్రతిదీ ఏది తీసుకునే లిక్కర్స్ కాడి నుంచి ప్రతిదీ ఏది తీసుకునే లిక్కర్స్ కానీ ఏది తీసుకున్నా అవినీతిమయంలో కూడుకుపోయినాడు. ఇప్పుడు ఆయన మీద తోడితే మొత్తం ఆయన జీవితకాలం అంతా అసలు కరెక్ట్గా మన రాజ్యాంగం కరెక్ట్గా ఉండి మనము ప్రతి ఒక్కరిని జైలుకు కరెక్ట్గా పంపిస్తే వీళ్ళు ఇట్లాంటి అవినీతి పనులు జరగవు. ఈ రాజ్యాంగం కోర్టు వాయిదాలు తీసుకుంటూ ఈ విధంగా పెంచుకుంటూ పోవడం, వీళ్ళ జీవితకాలం అంతా కోర్టులో చేసుకుంటూ వీళ్ళు చనిపోయేటప్పుడు కూడా వీళ్ళకి శిక్షలు పడంలే. ఆ విధంగా జరగడం వల్లనే ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఇట్లా ఉన్నాయి. ఎప్పటికప్పుడు శిక్షలు పడి కరెక్ట్గా చేస్తే అసలు ఈ అవినీతి అనేది ఉండదు. నమ్మకం ఉందా సార్ ఈ కూటమి ప్రభుత్వం అంటే మంచి జరిగింది, ప్రజలకి వెన్నుముగ్గా ఉంటారు, ఏమొచ్చినా ఆర్జీలు ఇచ్చినా కూడా వితిన్ సెకండ్స్లో రెస్పాండ్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డోన్ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యకర్తని. అదేవిధంగా కోట్ల సూర్యప్రకాష్ గారు మా ఎమ్మెల్యే గారు కూడా మంచి నీతి నిజమైన నాయకుడు. ఈ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా అన్ని రకాలుగా అర్జీలు తీసుకొని న్యాయం జరుగుతుంది, సత్వరమైన న్యాయం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వము రాను కంటిన్యూగా 20-30 ఏళ్ళు పరిపాలిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.